శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా సహస్రనామంలో 10వ శ్లోకం. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. భావం: బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్యకు బీజప్రాయము వలె ఆకారము గల 2 పండ్ల వరుసలచే ప్రకాశించును. కర్పూర తాంబూలము యొక్క పరిమళమును చక్కగా గ్రహించుచున్న దిగంతముల వరకు ఆవరణములు గలది. 1 నిమిషం కళ్ళు మూసుకోండి. అమ్మవారి నవ్వు మీ ముందుంది అని భావించండి. ఆమె దంతాలు పసిపొదల మొగ్గల వలె స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయి. ఆ స్వచ్ఛత జ్ఞానానికి సూచిక. ఆమె నోటి వెంట వెలువడే సువాసన కర్పూరంలా పవిత్రంగా ఉంది. ఆ పరిమళం చుట్టూ ఉన్న వాతావరణాన్నే శుభ్రం చేస్తోంది. ఆమె మాటలు కూడా అలానే పవిత్రమైనవి. వినేవారి మనసును ప్రశాంతం చేస్తాయి. ఈ శ్లోకం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతోంది. మన మాటలు పవిత్రంగా ఉండాలి. మన మాటల్లో జ్ఞానం ఉండాలి. ఈ శ్లోకంలో అమ్మవారి పంటి వరుసను సాక్షాత్తు శ్రీ విద్య, బ్రహ్మ విద్య వంటి గొప్ప విద్యలతో పోల్చి, అంటే అమ్మవారి దంతాలు శుద్ధ విద్యను సూచిస్తాయి. ఆమె నోటి పరిమళం మంచి మాటల ప్రభావాన్ని సూచిస్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఒకరిని ప్రోత్సహించేలా ఉండాలి. కోపంతో కాకుండా జ్ఞానంతో, శాంతితో మాట్లాడాలి. మన మాటల వల్ల వాతావరణం మంచి దిశలో మారాలి. ఈ రోజు మనం మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడాలని ప్రయత్నిద్దాం. లలిత అమ్మవారు మన మాటలకు పవిత్రతను, మన హృదయానికి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.